సమాజం చూస్తుంది చూడని. ఈరోజు నీ లేమిని, నీ అవమానాన్ని, నీ కొరతని, నీ కొదువని, నీ దరిద్రతను సమాజం చూసి నవ్వుతుంది నవ్వని చూడని. కొంతమంది అయ్యో పాపం అంటుంటే, కొంతమంది వీళ్ళకింతే జరగాలని ఎగతాళి చేస్తుంటే, రెండు నడవని 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 నడవని. నువ్వైతే ఆయన వైపు చూడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వే వైపు చూస్తావు? నువ్వైతే ఆయన వైపు చూడు. ఈ సన్నివేశాలు జరగాలి, అంతే, జరగని. నవ్వేవాళ్ళు నవ్వాలా, నవ్వని అండి. కొంతమంది నవ్వుతున్నారని వీళ్ళు ఏడుస్తుంటారు, వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారని వీళ్ళు ఏడుస్తుంటారు, వాళ్ళు నన్ను ఇట్లా కించపరుస్తున్నారని వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఏడవద్దు, అస్సలు పట్టించుకోవద్దు, దాన్ని హృదయంలోకి తీసుకొని కృంగిపోవద్దు. వాళ్ళు నిన్ను చూసి నవ్వుతున్నారా లేదా నవ్వారని ఎవరి ద్వారా నీకు తెలిసిందా? సంతోషించు. దేవునికి స్తోత్రం. రైట్, వెరీ గుడ్. నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఎందుకు? నీ ఎడల దేవుడు చేసే అద్భుతము ప్రజలు చూచినట్లు ముందు బాణలు ఏం కావాల్సి ఉంది? ఖాళీ కావాల్సి ఉంది. దేవునికి మహిమ. ఏం కావాలి ముందు? ఖాళీ. పూర్తిగా ఖాళీ, ఏం లేదు. ఇక కొంతమంది పరిస్థితి అంతే ఉంది. ఏముందన్నా ఏం లేదు, మొత్తం ఖాళీ. టోటల్ లైఫే కొలాప్స్, జీవితమే ఖాళీ అయిపోయింది. ఆర్థిక స్థితే కాదన్నా, అన్ని విషయాల్లో ఖాళీ అయిపోయాను. డోంట్ వరీ, అన్ని విషయములలో నీవు నింపబడినట్లు దేవుడు నిన్ను ఖాళీ చేయని. నీ ఆర్థిక స్థితే కాదండి, ఆర్థిక స్థితిని ఆశీర్వదించడానికి ఆర్థికంగా ఖాళీ అయిపోద్ది. అలాగే వ్యక్తిగతంగా నిన్ను ఆశీర్వదించి అనేకులకు దీవెనకరమైన పాత్రగా నిన్ను చేయడానికి దేవుడు నిన్ను కూడా ఖాళీ చేస్తాడు. వట్టి పాత్రగా అయిపోయేటట్టు అనుమతిస్తాడండి. నీ జ్ఞానం, నీ తెలివితేటలు, నీ పాండిత్యం, నీ పనితనం, టోటల్ అన్నీ ఏది ఉపయోగించినా బుస్సే. చివరికి అన్నీ ఒకప్పుడు నీ తెలివితేటలు, నీ జ్ఞానం, నీ పాండిత్యం, నీ మేధస్సు అన్నిటిని చూసుకొని మనం కాస్త పర్లేదులని కాలర్ ఎగరేసిన నీకు నీ తెలివితేటలు చూసి నీకే సిగ్గొచ్చేటట్టు చేస్తాడు.